హలో అండి, నమస్తే అందరికీ. వీడియో పెట్టక ఇప్పుడు 5-6 రోజులు అవుతుంది కదండి. వర్షాలు పడతా, సన్న జల్లు పడతా, చలిగా అస్సలు హుషారుగా లేదు. పైగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంక పైన కూడా పనులు ఏముంటాయి అన్నట్టుగా నేను కొంచెం వీడియోలు కూడా ఏం చేయాలో అర్థం కాక చేయలేదండి. అయితే ఇప్పుడు వర్షాలకి మొన్న ఇచ్చిన ఆ ఎరువులంతా కూడా కొట్టకపోయింది. అంటే కొట్టకపోయేంత కాకపోయినా కింద నుంచి నీళ్ళు గారిపోతూ ఉంటాయి కదా, అట్లా పోయింది. ఇప్పుడు మా ఫ్రూట్స్ మొక్కలన్నీ కాయల మీద ఉన్నాయండి, కాయలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ పిందె పెద్దదవ్వాలి, కాయలు మంచిగా రావాలి అని అంటే మనకి ఈ మొక్కలకి ఇప్పుడు నేను ఒక మంచి ఫుడ్ పెట్టబోతున్నా. ఇవ్వండి, అన్నీ కాయలు పడుతున్నాయి. ప్రతి కొమ్మకి ఇవ్వండి, మొత్తం చూడండి సపోటాలు ఎన్ని అసలు గుత్తులు పడుతున్నాయండి. నాకు పొద్దున పర్టికులర్గా చూసేసరికి భలే ఆనందంగా అనిపించింది. ఈ గుత్తులన్నీ మనకి నిలబడాలి, ఈ పిందులన్నీ నిలబడాలంటే మనము ఇప్పుడు తప్పకుండా ఎరువులు మంచిగా ఇవ్వాలండి, ఫుడ్ బాగా పెట్టాలి మొక్కలకి అనేది. అందుకని నేను చూడండి, ప్రతి కొమ్మకి చెట్టు చిన్నదే కానీ ఏదో అంటారు కదా, పిట్ట కొంచెం కోత ఘనం అని, అట్లాగా అసలు చూడండి, నేను ప్రతి కొమ్మని మీకు ఇలా చూపిస్తా ఉన్నాను. అసలు కొమ్మకి గుత్తులు చివర మొత్తం ఎంత కాయ పడుతుందో, ఇదంతా నిలబడితే మాత్రము ఎంత కాయ వస్తుందోనండి చెట్టుకి. కానీ ఇట్లాంటప్పుడు మాకు టబ్బుల్లో పెట్టుకున్నాను కాబట్టి నేను ఆ పక్క మొత్తం చూపించానండి, అటంతా కూడా. ఇప్పుడు ఈ పక్క చూడండి, ఈ కొమ్మ, ఈ చెట్టు ఒక్కటే అదిగండి. ఆ బ్లాక్ టబ్లో పెట్టుకున్నందువల్ల దీనికి నేను ఎమ్మటెమ్మటే పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే ప్రతి మొక్క ఇట్లా కాయ దశలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీతో పోలుస్తారు పెద్దవాళ్ళని నేను చెప్తా ఉంటాను కదా, చెప్పారు ఇంతకుముందు, అది విన్నాను నేను, అదే చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఇట్లా కాయలు ఇవ్వండి, పూతలు పిందెలు పడుతున్నాయి, వీటన్నిటికీ ఇప్పుడు మనం మంచిగా బలం ఇవ్వాలండి. ఇక్కడ ఇంకో చెట్టు, అదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇదేమో విత్తనాలతోటి వేసుకుంటే పడిమూలిసిన చెట్టు ఇది. ఇదండి ఈ టబ్బు, ఇదేమో ఇప్పుడు దాకా నేను చూపించింది. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది ఇప్పుడు మీకు చూపించింది, ఇది ఇంకొకటి, ఇది కూడా విత్తనాలతోటి వచ్చిందండి. ఇది కూడా పెరుగుతుంది. సరే, ఎన్ని రోజులకి ఎట్టో ఒకటి కాయలు ఎప్పుడో అప్పుడు ఇచ్చిద్దిలే అన్నట్టుగా పెంచుతున్నానండి. ఇదిగండి, మా మనవరాలు వేసిందండి, అప్పుడు తింటా విత్తనాలు వేసింది. అది చూద్దాం ఎప్పటికి వస్తుంది. ఇంకా కింద కొమ్మలకు కూడా ఉన్నాయండి, ఇవ్వండి, కిందకు ఉన్నాయి అడుక్కి, ఇవ్వండి అక్కడ కూడా. అసలు ప్రతి కొమ్మ అండి, అసలు కొమ్మ చివర్లు మొత్తం ఎంత కాపు వస్తుందో ఈ బుజ్జమ్మకి, ఈ బుజ్జి తల్లికి. మంచిగా మనం ఇప్పుడు నేను ఫుడ్ ఇవ్వాలి. చూడండి ఎంత కాపు ఉందో అసలుకి, అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా ఈ చెట్టు చూడండి, ఇదిగండి, కాయలు సైజు పెరుగుతున్నాయి ఈ చెట్టుకి, ఇవి ముందు వచ్చినాయి. ఇక్కడ కూడా ఇదిగండి, అసలు ఈ చెట్టు కూడా అట్టనే వస్తుంది. ఇదిగండి, ప్రతి కొమ్మకి ఇదిగండి మొత్తం చూడండి ఇట్లాగా ఎంత కాపు వస్తుందంటే. ఇదిగండి కింద కూడా, ఇక్కడ ఈ కొమ్మ అసలు ఇది అది అని లేదు, అన్ని కొమ్మలకి చివర్లు గుత్తులుగా చూడండి. మీకు మొత్తం చెట్టు మొత్తం చూపిస్తున్నా, కిందకి అదండి ప్రతి కొమ్మ. ఇదండి ఎంత కాపు ఉందో ఇప్పుడు ఈ చెట్లకి, ఈ రెండు చెట్లకి. అయితే ఇప్పుడు మొత్తానికి నేను ఈ చెట్లకి ఇదిగండి, ఇక్కడ కూడా ఇదిగండి కాయ కనిపిస్తుంది కదా, కాయ అంటే పిందెలు. ఇప్పుడు ఈ పిందెలు మనకి
మనం ఇంకా బలం ఇవ్వకపోతే రాలిపోతాయండి. ఇప్పుడు ఈ పూత రాలిపోయినా పిండి రాలిపోయినా మనకి నష్టమే కదండి, బాధ కలిగిద్ది కదా. అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు బలాన్ని అందించాలి. ఇదిగండి ఇక్కడ ఇప్పుడు ఇది చూపించాను కదా, ఇటు కూడా ఆకుల మధ్యలో ఇప్పుడు అటు పోయినప్పుడు కనిపించింది. ఇదిగండి ఈ కొమ్మకి అది మొత్తం ఉన్నాయి. వీటికన్నిటికీ ఇక్కడ అంజూరు పండ్లు చూసారా ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు ఈ చెట్టుకు కూడా ఇట్లా కాయల మీద ఉన్న వాటికన్నిటికీ ఇస్తానండి. ఈ కొమ్మలకి ఇంకా రాలేదు, ఇక్కడ మొదలవుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ మొదలవుతున్నాయి. మొన్న కిచెన్ వేస్ట్తో పెట్టాను, ఒక వీడియోలో మీకు చూపించాను. అందుకని ఇప్పుడు కాయలు పెద్దవి అవుతున్నాయి. ఇంకా ఇక్కడ ఈ చెట్టుకు చూడండి, వర్షానికి పడుతూనే ఉంది, జల్లు పడుతూనే ఉంది. ఇది మళ్ళీ ఒకసారి కొంచెం తవ్వితే కొంచెం గట్టిగా అయిపోయిందిలేండి, మొన్న పైపోయింది. మళ్ళీ మట్టి కొంచెం కుళ్ళగిచ్చామంటే ఇది గాలి పోసుకుంటుంది, నెమ్ము ఎక్కువ ఉంటుంది. దీనికి ఎక్కువ నీళ్ళు కూడా ఇవ్వటంలో నేను, వర్షానికి ఇట్లాగ అయిపోయింది. నీళ్ళు ఎక్కువైనా కూడా ఆకులు ఇట్లాగ అయిపోతాయండి. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది తీసేయాలి ఆకులు. ఇది ఒక్కటి ఉంచుతాను. ఇదండి చూసారా పిందెలు, ఇదండి పిందెలు పడుతున్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మనకి సల్ఫరు తగ్గితే ఈ ఆకు ఇట్లా వస్తుందండి, కాపర్ కలర్లో డాట్స్ వస్తున్నాయి. దీనికి మనకి ఉల్లిపొట్టు నానబెట్టి, మనకెట్టా ఉల్లిపొట్టు మాకైతే కిచెన్ వేస్ట్ లిక్విడ్లో వస్తుంది. ఇదంతా తవ్వి ఇవ్వాలి. మొన్న ట్రిప్లో ఇవ్వలేదు నేను ఈ మొక్కకి. ఇప్పుడు దీనికి తవ్వుకొని కొంచెం ఒక రోజు బాగా ఆరనిచ్చి ఎండనిచ్చి నేను కిచెన్ వేస్ట్ నీళ్ళు, ఆ ఉల్లిపొట్టు, ఆ తొక్కలన్నీ దీనికి పూడ్చి పెడతానండి. ఇప్పుడు దాకా నేను ఈ మొక్క పెట్టిన దగ్గర నుంచి వరకు పోస్తున్నాను కానీ ఏమి ఇవ్వలేదు. ఆ పని చేస్తా దీనికి. ఇప్పుడైతే ఆ కంపోస్ట్ ఇస్తాను, నేను కంపోస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. గజనిమ్మ పిందెలు పడుతున్నాయి. అంతకుముందు చూశారు కదా, కొన్ని కొమ్మలు కట్ చేశాను. ఇప్పుడైతే చిగుర్లు వస్తున్నాయండి మంచిగా. ఇదండి ఇప్పుడు మొత్తం చిగుర్లు మీద ఉంది, కనిపిస్తుందా? ఇదండి ఈ లేత చిగుర్లు ఇంకా మనకి పెద్దవి అయ్యి మంచిగా కాయలు పిందెలు పూతలు వస్తాయి దీనికి. అందుకని దీనికి ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు దానిమ్మ మొక్కలకు కూడా ఇవ్వాలి. ఇదిగండి పూతలు, అవకాడో మొక్క దానికి ఇవ్వాలి. ఇక్కడ ఈ స్వీట్ లెమన్ కాయలన్నీ అయిపోయినాయి. ఈ చివర్లు కట్ చేద్దామంటే ఇప్పటికప్పుడు అట్నే పోతుంది. మళ్ళీ పూతలు మొదలై పిందెలు వచ్చినాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఈ కాయ ఒకటి, ఇదిగండి కాయ కోస. ఇదిగండి చిగురులు వస్తున్నాయి కొన్ని చోట్ల అయితే. ఇదిగండి ఇక్కడ లోపలికి ఉంది చిగురు. ఇదిగండి చిగురు. ఇట్లా కొన్ని చోట్ల అయితే చిగురులు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం నేను కంపోస్ట్ ఇస్తానండి ఈ చెట్టుకు కూడా. ఈ దానిమ్మ చెట్టు కూడా పూతలు వస్తున్నాయి. అయితే మనకి ఇట్లాంటప్పుడు నేను ఆ కంపోస్ట్ ఇద్దామని చెప్పి తెప్పించానండి. అటు పక్కకు పోయి చూపిస్తాను. ఇక్కడ బేర్ చెట్టు పెట్టానండి. ఈ బేర్ చెట్టు కూడా ఇట్లా అల్లుకొని కాయలు 2 కాయలు పడ్డాయి. అది అటు పక్కకి వెళ్ళినప్పుడు చూపిస్తుంది కానీ అక్కడ ఉన్నాయి. అటు తిరిగి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ జామకాయ కోసా మొన్న. ఆ షార్ట్ మీకు పెట్టలేదు అనుకుంటా, చూపిస్తాను. ఈ చెట్టుకి ఇక్కడ ఉండేది కదా, ఇక్కడ ఎక్కడ ఉండింది, కోసాను. ఇక్కడే ఉంది, అది చూపిస్తా. ఇప్పుడు ఈ జామ చెట్లకి ఈ బేర చెట్టుకి కొంచెం ఇస్తాను. ఇప్పుడు బేరకి పిందెలు కాయలు వస్తున్నాయి కదా, ఇట్లాంటి వాటికి. మామిడి చెట్టు పూత చూడండి, మొన్న పెట్టిన వీడియోలో. ఇప్పుడు ఈ మామిడి చెట్టుకు కూడా ఇస్తానండి. చూడండి ఎంత పూత ఉందో, చూసారా? ఎంత కాయ నిలబడిద్దో తెలియదు కానివ్వండి. మొన్న అయితే భలే పచ్చగా భలే ఉందండి అసలుకి. ఆ రోజు మీకు వీడియోలో ఫోటో పెట్టాను. ఇప్పుడైతే పిందెలు
అట్లా పిందెల్లాగా కనిపిస్తున్నాయి, కానీ అది ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పలేమండి. రాలిపోతాయేమో. మొత్తం అసలు ఈ చెట్టు అయితే అంతకుముందు కాయలు కూడా ఇచ్చింది, కొత్త వాళ్ళకి తెలియదు కదా అని చెప్తున్నా. ఈ చెట్టుకి ఇదిగండి నోని ఫ్రూట్ కూడా ఈ మొక్క పూతలు వస్తుంది, పూతలు విచ్చుకుంటుంది. మరి కాయ నిలబడిద్దో లేదో. దీనికి కూడా మట్టి తక్కువే ఉందండి, అందుకని దీనికి ఇస్తాను కొంచెం. ఇదిగండి బీరకాయలు, ఇదిగండి పెద్ద బీరకాయలు చూసారా. ఈ సీడు వేరండి. ఇదిగండి ఇంకొకటి, ఈ రెండు ఇంకా పూతలు పిందెలు ఉన్నాయి. పొద్దున ఇది పాలినేషన్ చేశానండి. అయితే ఈ రెండు కూడా నేను పాలినేషన్ చేసుకున్న, హ్యాండ్ పాలినేషన్ చేయబట్టే నాకు ఈ రెండు నిలబడ్డాయి. అటు సైడ్ నేను చూడలే, ఆకుల్లో ఉండి రెండు పిందెలు అయితే మురిగిపోయినాయి. దీనికి తాడు కడదామని అనుకుంటాను, అట్నే పోతుంది. వర్షాలకి పైకి రాక కుదరలేదు, ఇట్లా అల్లుకొని పోతుంది ఈ కొమ్మలకి. ఇదిగండి ఇంకా వస్తున్నాయి. ఇదిగండి ఇంకా ఇది నిలబడిద్ది అనుకుంటున్నా. ఇదిగండి ఇంకా చాలా పిందెలు అయితే ఉన్నాయండి, అది ఎంతవరకు ఇవి వస్తాయో చూడాలి. ఇదిగండి ఇక్కడ అటు కట్టే ఆ తాళ్ళు చూడండి, అటు పోవట్లా చెట్టు ఇటు నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇటుకి కడదామని అనుకుంటున్నాను, కుదరటం లేదు. చూడాలి ఇంక రేపన్నా. ఈ జామ చెట్లకి వాటన్నిటికి ఇస్తానండి ఇప్పుడు. ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ రెండు ఇవ్వండి, ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి జామ పిందెలు. ఇక్కడైతే 3 వచ్చి 2 రాలిపోయినాయి, ఇన్ని ఒకటే నిలబడింది. కొంచెం నీళ్ళు ఇచ్చాను ఇందాక వచ్చి. ఇప్పుడు ఇదిగండి కంపోస్టు తెప్పించాను నర్సరీ దగ్గర నుంచి, ఇది ఇస్తున్నానండి. ఇంకా ఒట్టి కంపోస్టు ఒక్కోసారి ఇట్లా కూడా ఇచ్చుకోవాలి, ఎందుకంటే నాకు పేడెరువు లేదు కాబట్టి ఇంక ఇట్లా వేసేస్తాను. మొక్కను బట్టి ఇస్తానండి. ఇప్పుడు ఇది పెద్ద మొక్క బాగా పూత మీద ఉంది. ఇదిగండి చాటు చూశారు కదా, 4 చాట్లు. మొక్కను బట్టి ఇస్తుంటా, ఇంక ఇట్లా అనుకోవడమే. ఇలాగా ఇవ్వటం నేను ఇది ఫస్ట్ టైం అనుకుంటానండి. అంతకుముందు అయితే నీళ్ళల్లో కలిపి ఇచ్చాను, అదిగండి అట్లా వేసాను. ఇక్కడ బత్తాయి చెట్టుకు కూడా ఇవ్వాలండి, ఎందుకంటే ఇదండి కాయలు ఉన్నాయి కదా, ఇదండి ఇటు పక్కన కూడా వీటికి ఇప్పుడు ఇవ్వాలి. దీనికి కూడా అట్లానే ఒక 2 చాట్లు 3 చాట్లన్నీ ఇస్తా. అదండి నేను అటు తర్వాత నేర్పుతాను సరిగా. అట్లా ఇచ్చా. బేర మొక్కలు, గుమ్మడి మొక్కలు, సొర అన్నీ పెట్టాను కదా, చిక్కుడు అన్నీ మొలుస్తున్నాయి. ఇక్కడ ఇవ్వండి పొద్దున్న 2 కాయలు కోసాను. ఈ కాయలు సీతాఫలం కాయలు షార్ట్లో చూపిస్తా. ఇక్కడ ఒకటి, అక్కడ ఆ చెట్టుది ఒకటి. ఇదిగండి ఈ చెట్టుకి ఇట్లా ఆకులన్నీ తీసేసానండి, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇదిగండి ఈ చెట్టుది కోసానండి పొద్దున, షార్ట్లో చూపిస్తా మీకు. మళ్ళీ మొత్తం చిగురులు వస్తుంది. ఈ చెట్టు కూడా ఈ కొన్ని కొమ్మలు తీసాను ఒకరోజు, ఇది తీసాను. ఇదైతే అంతకుముందు తీసానండి, గోల్డెన్ సీతాఫలం అంటారు. ఇది అంతకుముందు తీస్తే మళ్ళీ మొత్తం చిగుర్లు వచ్చి పూతలు చూడండి ఎట్లా మొదలైనయో. ఇదిగండి ప్రతి కొమ్మకి పూతలు మొదలైనయండి. ఇప్పుడు కొంచెం ఈ చెట్టుకు కూడా ఇస్తానండి కంపోస్టు. ఇదిగండి పూతలు చూసారా ఎన్ని పూతలు వచ్చినాయో. ఇదిగండి కనిపిస్తుందా, ఇదిగండి ఇక్కడ ఈ కొమ్మకు కూడా, ఇదిగండి ఇక్కడ కూడా ప్రతి కొమ్మకి వచ్చినాయండి. ఇంకా దీనికి కూడా ఇవ్వాలి. మొన్న ఒకసారి అట్లానే అంతా గడ్డి పీకేసాను, ఈ ఆకులే తీసి దాంట్లోకి వేసాను. ఇదండి
ఇందులోనే ఇట్లా కంపోస్ట్ అవుతూ ఉంటుందిలే అని చెప్పి వేసేసాను. ఇది వీటికి కూడా ఇస్తానండి. ఇప్పుడు ఈ మునగ విత్తనంతో పెట్టుకున్నది ఇప్పుడు పూత వస్తుందండి. కనపడుతుందా? ఇదిగండి పూత. ఇదిగండి, ఇది నిలబడిద్దా లేదో. అంతకుముందు కూడా వచ్చింది ఒకసారి, నిలబడలేదు, పోయింది. దీనికి కూడా కొంచెం ఇస్తాను ఇప్పుడు. ఇట్లా కొన్నిటికి ముందు అయితే నేను తెప్పించుకున్నది ఎన్నిటికి వస్తే అన్నిటికి ఇస్తానండి. మళ్ళీ చాలకపోతే తెప్పించుకుంటా కొన్ని. ఇప్పుడు ఆ టమాటా మొక్కలకు కానీ వంగ మొక్కలకు కానీ కొన్నిటికి ఇస్తా. ఎందుకంటే మా మట్టి అంతా వర్షాలకి కాస్త కారిపోయి బలం లేకుండా అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు కంపోస్ట్ ఇస్తున్నాను. ఇదిగండి, దీనికి కూడా ఇందులోనే టమాటా మొక్క పడి మొలిసింది. 2 మొక్కలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇంక ఇంతే ఉంచుదాంలే అనుకుంటున్నా. ఇట్లాంటి ఎరువులు ఏమన్నా ఇచ్చుకుంటుంటే మనం బాగా వస్తుందిలే. మళ్ళీ కుండీలు కూడా తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇట్లా ఉంచేస్తున్నా. ఇంకొంచెం తీసుకొచ్చి ఇస్తానండి. ఇట్లా అండి. ఇంకా సీతాఫలాలకి ఈ మొక్కలన్నిటికీ ఇస్తానండి. ఇదిగండి, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగండి, ఈ 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక పిండి పడింది. ఇదిగండి, ఇవన్నీ అట్లా తీసేయాలంటే కుదరటం లే. చెప్తానే ఉన్నాను మీకు. ఈ ఆకులు పండిపోయి ఎండిపోతున్నాయి. వీటికన్నిటికి ఇస్తానండి. ఇప్పుడు సపోటా మొక్కలకు కూడా ఇవ్వాలి. సపోటా మొక్కలకి ఇస్తున్నానండి. తోటకూర వస్తుంది, నేనేమో కట్ చేసుకుంటున్నా. మళ్ళీ చిగుర్లు వస్తుందిలే అని చెప్పి ఇక్కడ ఉంచి కట్ చేసుకుంటున్నా. చూడండి, ఇది పెద్ద మొక్క, కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఒక 5-6 చాట్లు. కంపోస్ట్ వల్ల ఏం కాదండి, కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా. అదే ఈ చెట్టుకు కూడా ఇస్తున్నా. మొన్న అక్కడ ఆకులన్నీ అటు చిమ్మి వర్షాలు రాకముందు గాలి కొడితే అంతా రాలింది. దీంట్లో పడేసా చిమ్మి. ఎక్కడక్కడ చిమ్ముకొని కొన్ని కుండీలలో వేసేసా. ఇక్కడే కాకర తీగ ఒకటి ఉంది, దీనికి కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నా. మనకు అర్థమైద్దిలేండి ఏ మొక్కకి ఎంత ఇవ్వాలనేది. ఇదిగండి, నేను ఫస్ట్లో అంతా కూడా వరి పొట్టుతోటి కలిపి పెట్టుకున్నానండి. కంపోస్ట్ కానీ అదేంటి కోకోపీట్ కానీ ఏమి ఇవ్వలేదు. అదండి, ఇంక అట్లా ఇచ్చేసాను. దీనికి ఇది తర్వాత చూస్తా. ఇక్కడ ఈ చెట్టుకి కొంచెం ఇస్తాను. ఇక్కడ కూడా టమాటా మొక్క ములిసింది, మిరప మొక్కలు ఇవి కొంచెం చూసుకొని పక్కకి ఇస్తా. ఇవన్నీ మనం నీళ్లు పోసే కొంది అది తీసుకుంటుంది. అది ఈ మొక్క మిరప మొక్క అండి. ఇక్కడేమో టమాటా మొక్క, ఇక్కడ ఒకటి టమాటా మొక్క. కొంచెం దానికి ఇట్లా ఇద్దాము. అది ఇక్కడ దొండ మొక్క పడి మొలిసింది. మరి అది ఏమి పిచ్చి దొండ మంచి దొండ చూడాలి. ఇవన్నీ ఇక్కడ దీనికి వేస్తున్నా. కొంచెం తీసుకొచ్చేస్తానండి, కొంచెం వేస్తా దీనికి. ఇదిగండి 3 బొచ్చులు వచ్చిందండి. ఇట్లా వెళ్తేగా అయిపోయింది. ఇంకా 25 కేజీలు అన్నారు. మరి ఏందో నాకు ఈసారి డౌట్గా ఉంది. ఇది నిండుగా లేదు, 35 తక్కువగానే అనిపించింది. ఎందుకనో మరి. అంతకుముందు అయితే బస్తా నిండుగా వచ్చేది. ఇది మరీ సగానికే ఉన్నట్టుంది నాకైతే. మరి ఎట్లా చేస్తున్నారో ఏంటో. అటు వెళ్దాం. ఇదిగండి బీర మొక్కకి ఇస్తున్నాను కొంచెం. దీనికి కాయలు చూశారు కదా, 2 కాయలు. ఈ మెంతాకు కోసుకుందామంటే అట్నే పోతుంది, అది పాడైపోతుంది. మళ్ళీ కొయ్యాలి, మాకు ఒకసారికి వస్తుంది. అట్లా దానికి ఇచ్చాను కదా. ఇక్కడ
కొంచెం మందార, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి, కొద్దిగా ఇస్తున్నా. ఇంకా తెప్పించాలి. ఒక ట్రిప్ మటుకి అన్నిటికీ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇట్లాగా తర్వాత నుంచి మళ్ళీ మన కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇచ్చుకున్నాము. అటు వెళ్దాం. ఇదండి యాపిల్ మొక్కకి కొంచెం అంటే ఫస్ట్ నాకు అర్థమవుతుంది ఏ మొక్కకి ఇవ్వాలి అనేది. దానిమ్మ మొక్కలకి కొద్దిగా కొంచెం కొంచెమే ఇస్తున్నా. మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాం. అవకాడోకి అటు వెళ్తే బాగుండు. అమ్మ అదండి స్వీట్ లైమ్కి ఇచ్చాను. ఇక్కడ ఒక దానిమ్మ మొక్కకి వీటికి కొంచెం తగ్గించే ఇస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక దానిమ్మ మొక్క, ఇందులోనే కాగితాల పూల మొక్క ఉంది, పూలు వస్తున్నాయి. దీనికి కొద్దిగా ఇస్తానని చెప్పా కదా, అది అక్కడ ఈ నిమ్మకి. మళ్ళీ తెప్పించి ఇంకా ఇవ్వాలి. ఓకే అండి, ఇట్లా ఇంకా అటు పక్క కొన్నిటికి ఇవ్వాలి, తేవాలి. ఇంకా 2 బస్తాలు తీసుకొచ్చినా సరిపోదు అనిపిస్తుంది. ఇంకా వీటికి ఇవ్వాలి. నూనె ఫ్రూట్ మొక్కకి ఇవ్వలేదు, వీటన్నిటికి ఇచ్చుకోవాలి. ఇందాక టమాటా మొక్కలు అక్కడ ములుసుంటే నాటానండి. ఇదిగండి ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇదిగండి ఇక్కడ బీర మొక్కలు ములిసినాయి. అప్పుడు నాటాను కదా విత్తనాలు. ఇదిగండి పొట్ల. ఇక్కడ కూడా ఒక మొక్క పెట్టాను, వీటి పొట్లు వస్తున్నాయి. ఇదిగండి బీర. ఇక్కడ ఒక మొక్క ఆల్రెడీ ఇందులోనే పడి మొలిసింది, ఇంకా అదంతే ఉంచా. చుక్క కూర వచ్చిందండి బాగా. ఇదిగండి ఇక్కడ ఒకటి పెట్టాను టమాటా మొక్క. అదే ఓకే అండి, పైకి వస్తేనేమో ఏదో పని మనకు సరిపోద్ది. చేస్తూ ఉంటే పని వస్తూ ఉంటుంది, ఎంత చేసినా పని ఉంటానే ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం మొక్కలకి ఈ కంపోస్టు నేను మొత్తానికి తెప్పించి ఇవ్వాలనుకుంటున్నా. ఇవన్నీ ఇట్లా ఇచ్చుకోవాలి అప్పుడప్పుడు. ఓకే అండి, చూడండి చెట్లన్నీ. ఇది కూడా చిగురులు వస్తుంది, మరి పూత వస్తుందో లేదో ఈ మామిడి చెట్టు. ఇది తెచ్చిన కాడి నుంచి రావట్లా. 2 సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి. 31 సంవత్సరం. అవును, 2 సంవత్సరాలు కాలేదులే ఇంకా. ఓకే అండి, ఇట్లా చేయండి మీరు కూడా. కంపోస్ట్ ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయండి. ఇంట్లో కంపోస్ట్ ఉంటే, ఇంట్లో తయారు చేసుకున్నది ఉంటే అది ఇవ్వండి. లేదంటే ఇట్లా తెప్పించైనా ఇవ్వండి. మంచిగా మొక్కలను పెంచుకుందాం. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.